జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంను జయించి ఉన్నానెను. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. యొక్క మరి పరిశుద్ధ వాక్య భాగం యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో, మరి దేవా నేను ఏం మాట్లాడాలి అని నేను దేవుణ్ణి అడిగితే, నేను ఏదైతే ఏ మార్గం గుండా ఏ ఒక కన్నీటి లోయలో ఎటువంటి పరిస్థితిలో ఉన్నానో, ఏది ఓదారుస్తున్నాడో అదే నేను పొందుకున్న అనుభవమే ఇదే మరి పంచుకో అన్నట్టుగా, మరి లాస్ట్ వీక్ లిటరల్ గా దేవుడు నాకు ఇచ్చిన వాక్యం, మరి దేవుని యందు నమ్మకం ఉంచు, నిరీక్షణ కలిగి ఉండు అని దేవుడు నా యొక్క మరి పరిస్థితుల్లో, నా యొక్క కన్నీటి లోయలో ఏదైతే మాట్లాడి ఉన్నాడో మరి అదే పంచుకోవడం జరిగింది. మరలా ఇది కూడా లిటరల్ గా దేవుడే మరి నీకు శ్రమ కలుగుతుంది, అయినా నువ్వు ధైర్యం తెచ్చుకో అని మరి స్పష్టంగా దేవుడు మాట్లాడడం ఈ రోజు మొత్తంలో కూడా మరి దేవా నేను ఇంకా దేని గురించి నేను ప్రార్థించాలి, నేను స్తుతిస్తానని మరి ఈ రోజు అసలు మొత్తం నాకు ఇది దయచే అది దయచే దీంట్లో నుండి నన్ను విడిపించు అని ఇలా ప్రార్థించడం కాకుండా మొత్తం దేవుని స్తుతించడమే జరిగింది. మొత్తం నువ్వు చేసిన మేళ్లకు వందనాలు, నువ్వు చేసిన కృపకు వందనాలు, మరి నువ్వు చేసిన ప్రతి దాన్ని బట్టి వందనాలని ఈ యొక్క ఉపవాసంలో మరి నేనున్న ఉపవాసంలో మొత్తం దేవుని స్తుతించడమే జరిగింది. ఆ విధంగా ఆ యొక్క స్తుతిలో ఒక శ్రేష్టమైన ఒక ధైర్యం, ఒక మానసిక ధైర్యం, అది ఎవ్వరు ఇవ్వలేనంతగా, ఎవ్వరు మరి ఓదార్చలేనంతగా, పరిస్థితులను బట్టి ఫోన్ చేసి అందరూ మరి ఓదార్చగలరు, అయితే వాళ్ళ యొక్క మాటలు అయ్యో అవునా ఇలా నా బాధపడకు అనే మాటలు అవి కామన్ గా, అంటే అవి మామూలుగా ఒక 1% ఓదార్పునిస్తే, మరి ఇది మాత్రము దేవుని యొక్క మాట, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, మీకు శ్రమ కలుగును లోకంలో, ఆయనను ధైర్యం తెచ్చుకోండి అనే మాట మరి దేవుని స్తుతించడం ద్వారా ఈ యొక్క అవసరత, దేవ ఇది ఇవ్వండి అది ఇవ్వండి, అది సహాయం చేయి ఇది సహాయం చేయి అని ఏది అడగకుండా లిటరల్ గా దేవుని దగ్గర మీరు చేసిన అన్ని మేళ్లకు మీకు వందనాలని భాషలతో స్తుతిస్తూ కేవలం వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, మరి స్తోత్రములు అని ఇవే వర్డ్స్, ఈ విధంగా మరి కృతజ్ఞత నిండిన హృదయంతో దేవుడి స్తుతించడం ద్వారా దేవుడి వాక్కు ద్వారా మాట్లాడడం జరిగింది. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకంను జయించి ఉన్నానెను. ఈ విధంగా మరి శ్రమ అంటే ఎవరికి ఇష్టం లేదు కదండి, కానీ ప్రపంచం అంతా మరి పుట్టిన మరి ఒక తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన పసిగుడ్డు మొదలుకొని, ఆ యొక్క పసిగుడ్డు మొదలుకొని, ఆ ప్రాయం మొదలుకొని మరి చనిపోయే తుది శ్వాస వరకు మరి ప్రతి మనిషి అనుభవిస్తున్నది ఏంటి అనంటే, మరి పేదరికము అందరు అనుభవించరు, ఒకవేళ ధనము అందరు అనుభవించరు, జ్ఞానము అందరు అనుభవించరు, అంటే కొంతమందికి ఉంటది కొంతమందికి ఉండదు, మరి అందము అందరికి కొంతమందికి ఉంటది కొంతమందికి ఉండదు, మరి చదువు కొంతమందికి ఉండదు, కానీ ఈ యొక్క శ్రమ మాత్రము ప్రతి ఒక్కరికి పుట్టిన ప్రాయం నుండి, ఆ పసిగుడ్డు ప్రాయం నుండి చనిపోయే తుది శ్వాస వరకు ఎంత డబ్బున్న మనిషి అయినా శ్రమ లేకుండా మాత్రం ఎవ్వరు ఉండరు. ఈ యొక్క శ్రమ 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 ఈ యొక్క శ్రమ అనే పదము మరి వినని వారంటూ, లేదంటే ఇది అనుభవించని వారంటూ, ఎన్ని కోట్ల లక్షాధికారులు, కోటీశ్వర్లు, ఎంత మిలియనీర్స్ అయినా కూడా కంపల్సరీ వారి యొక్క పరిధిని బట్టి, వారి యొక్క పరిస్థితులను బట్టి వారు కూడా శ్రమ అనుభవించాలి. వాళ్ళకి ఫైనాన్షియల్ సమస్య ఉండదేమో, కానీ మిగతా వారి పరిధిని బట్టి, వారి యొక్క సర్కమ్స్టెన్సెస్ బట్టి, వారి యొక్క స్టేటస్ కి తగినట్టుగా వారి యొక్క శ్రమ మరి వారు అనుభవిస్తూనే ఉంటారు. కాబట్టి ఆ యొక్క లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి. అయితే శ్రమ 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 అని మరి 3 వారాలుగా మనం చెప్పుకుంటున్నాం, దాదాపు 4 వారాలుగా చెప్పుకుంటున్నాం. అయితే శ్రమ అనుభవించుట
లేదంటే శ్రమలో పాలివారయుండుట, ఈ విధంగా మనం ఇంతకు ముందు మాట్లాడుకొని ఉన్నాం. ఈ విధంగా మరి నేర్చుకొని ఈ యొక్క విని ఉన్నాం. ఇప్పుడైతే ఆ శ్రమ మరి మీకు కలుగుతుంది, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి అనే గొప్ప మాట మరి దేవుడు మనకిస్తున్నాడు. ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంను జయించిన్నానెను. ఆ విధంగా మరి లోకంలో శ్రమ కలుగుతుంది, మీరు ధైర్యం తెచ్చుకోండి. ఆ యొక్క శ్రమ మీరు ఓడిపోవడానికి కాదు, మీకు అపజయం కలగడానికి కాదు, కానీ ఆ యొక్క శ్రమలో మీరు ఎలాగైనా జయం పొందుతారు. ఎందుకంటే నేను లోకంను జయించినాను కాబట్టి మీరు కూడా జయం పొందుతారు అనే వర్డ్, ఒక గొప్ప వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయనను ధైర్యం తెచ్చుకొనిడి. మన యొక్క ప్రతి సమస్య, ప్రతి బాధ, ప్రతి వేదన మరెంతో భయంకరమైన, ఎవరు తీర్చలేంది, ఎవరు కొంతమందికి ఒకవేళ రహస్యంగా మరి శ్రమ, బాధ, వేదన ఉండొచ్చు. అవన్నీ ఎవరికి చెప్పుకోలేకపోవచ్చు, ఎవరు తీర్చలేంది ఉండొచ్చు. ప్రతి ఒక్కరు అయ్యో ఈ పరిస్థితిలో ఒక ముద్ద అన్నం పెట్టాలంటే అన్నం లేకపోతే అన్నం పెట్టే వాళ్ళం, మరి ఒక రూపాయి మరి డబ్బు లేకపోతే డబ్బు ఇచ్చే వాళ్ళం, ఇది చేసే వాళ్ళం, అది చేసే వాళ్ళం. కానీ ఈ సమస్య ఎవరు తీర్చలేరు, అది దేవుడే తీర్చాలి, అది దేవుడే దిగిరావాలి, దేవుడే సహాయం చేయాలి అన్నంతగా మరి అటువంటి శ్రమలు కదండి. మరి డబ్బులు అయితే ఎవరైనా ఇవ్వగలరు, మరి ఒక ముద్ద అన్నం అయితే ఎవరైనా పెట్టగలరు, ఒకవేళ అనారోగ్యం అయితే డాక్టర్ అయినా ట్రీట్మెంట్ ఇవ్వగలడు. సో ఇటువంటివి కొన్ని తీర్చగల సమస్యలు ఉన్నాయి, కానీ ఇంకా కొన్ని అయితే మరి రహస్యంగా బాధపడుతూ తీర్చబడలేని, ఎవ్వరు తీర్చలేని గొప్ప సమస్యల చేత బాధపడేవారు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వారికి దేవుడిచ్చే గొప్ప వాగ్దానము, ఆయనను ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకంను జయించిన్నాను. కాబట్టి మరి ఆయన లోకంను జయించిన్నాడు అని అంటే ఆ యొక్క గొప్ప జయ జీవితం, ఆ యొక్క గొప్ప విజయం దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు అనే గొప్ప వాగ్దానం దీంట్లో ఇమిడి ఉంది. ధైర్యం తెచ్చుకొనట, ఆ యొక్క ధైర్యం తెచ్చుకుంటా మరి అంటే ఎవరో మన వెన్నంటి ఉండి 10 సార్లు మరి నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వు బాధపడొద్దు, నువ్వు ఏడవద్దు, నువ్వు తినాలి, నువ్వు తినకుండా ఉండొద్దు, నీ ఆరోగ్యం జాగ్రత్త, ఇలా అని వారి ప్రేమను బట్టి మరి వారి ప్రేమను వ్యక్తం చేస్తూ ఈ విధంగా జాగ్రత్తలు చెప్పుండొచ్చు. మరి భుజం తట్టి మరి ఈ విధంగా 1కి 2 సార్లు 10 సార్లు చెప్పి ఉండొచ్చు. కానీ ఎవరి ఒక మాటల ద్వారా ఒక 1%, 2%, ఒక 10% ధైర్యం రావచ్చు. కానీ దేవుడిచ్చే ధైర్యం మాత్రం మరి లిటరల్ గా అది ప్రత్యక్షంగా నేను అయితే అనుభవిస్తున్నాను. ఒక మరి ఉపవాస ప్రార్థన ముగించుకున్న ఈ యొక్క ఈవినింగ్ నుండి, ఒక సాయంత్రం నుండి ఎంతో మరి ధైర్యంతో నింపబడి, ఎంతో గొప్ప ఆదరణతో నింపబడి ఈ యొక్క వాక్య భాగము మరి దేవుడు ఎంతో నన్ను బలపరిచిన్నాడు. ఆయనను ధైర్యం తెచ్చుకొనిడి. ఈ యొక్క ధైర్యం దేవుడు మనకిచ్చే ధైర్యం, అది మరి ఎవరు కూడా మన నుండి అది తీసివేయలేరు. కొంతమంది ఇచ్చే ధైర్యం, నేనున్నానులే, నేను ఈ విధంగా నీకు డబ్బు పెడతానులే, నీకు అనారోగ్యం వస్తే నేను ట్రీట్మెంట్ చేపిస్తానులే, నేను డాక్టర్ను నేను చేస్తానులే అని అంటే వాళ్ళు చేసేంత వరకు ధైర్యం ఉంటుంది. అమ్మ ఇంకా నా వల్ల కాదు, ఇక నేను చేయలేను, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఇంకా వైద్యం లేదు, లేదంటే నా దగ్గర ఇంతే అని వాళ్ళు చేతులు ఎత్తేస్తే ఇంకా అంతే, మన ధైర్యం చెడిపోతుంది. కానీ మరి మనుషులు ఇచ్చే ధైర్యం కొంతవరకే, కానీ దేవుడు ఇచ్చే ధైర్యం మాత్రం ఎప్పటికీ మరి ఆయన లోకంను జయించిన్నాడు కాబట్టి ఆ యొక్క జీవితము దేవుడు మనకి ఇవ్వాలని, ఆ విధంగా ధైర్యం తెచ్చుకొనిడి అనే వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడు. మన యొక్క శ్రమ ఎటువంటిదైనా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి వేదనైనా కూడా ఆ యొక్క శ్రమలో మరి ఆయన మనకు తోడుగా ఉంటానని, అలాగే ఆ యొక్క శ్రమను మనం జయిస్తామని, నేను జయించిన కాబట్టి మీరు కూడా జయిస్తారు, నేను జయించిన ఆ యొక్క సమస్య మరి కొత్తదేమి కాదు, మీకు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని నేను ముందుగానే చెప్పాను కదా అని, ఆ విధంగా దేవుడు మరి మీ లోకంలో శ్రమ కలుగుతుంది, కానీ మీరు ఎక్కడ అధైర్యపడడానికి వీలు లేదు. ఆ యొక్క శ్రమకి మరి ధీటుగా విశ్వాసం కోల్పోకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా, నిరీక్షణ కోల్పోకుండా మీరు ధైర్యంగా నిలబడి అని దేవుడు ఆ విధంగా మనకు మరి వాగ్దానాన్ని, ఆదరణ వాక్కుని ఇస్తున్నాడు. అలాగే 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనంలో గనక చూస్తే, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. ఆమేన్. మరి చూడండి, ఇక్కడ మరి అసలు ఎవరికి లేని సమస్య, ఎవరికి లేని బాధ, ఎవరికి లేని వింత సమస్య ఏంటి అని ప్రతి ఒక్కరు మనలో మనం ఫైనాన్షియల్ సమస్య అయితే అందరికీ ఉంటది, అనారోగ్య సమస్య అయితే అందరికీ ఉంటది. కానీ కొన్ని సమస్యలు చెప్పుకోలేనివి, లేదంటే
ఎవ్వరికి ఉండనటువంటి ఒక మరి వింతైన సమస్యలు కదండి. సో అటువంటి వింతైన సమస్యల్లో మనం మరి విసికి వేసారి నిరాశ పడిపోయి కొట్టుమిట్టాడుతున్న ఆ సందర్భంలో అసలు ఏంటి దేవా, ఇంత భయంకరమైన ఈ సమస్య ఏంటి అని దేవుని మనం ప్రశ్నించి, నిందించి, అవమానించి, అసలు దేవుడు చూస్తున్నాడా, దేవుడికి కళ్ళున్నాయా, చెవులున్నాయా, వింటున్నాడా, చూస్తున్నాడా అని ఈ విధంగా నిందించి, అవమానించి, మరి సనిగి గొనిగి ప్రశ్నించి ఇవన్నీ చేసి ఉండొచ్చు. అయితే దానికి మరి తగిన సమాధానం దేవుడు ఇక్కడ మరి ఈ విధంగా మనతో చెప్తున్నాడంటే, మరి మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఈ యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఈ యొక్క అగ్ని వంటి లాంటి మరి అగ్ని లాగా అంత గొప్ప మరి భయంకరమైన శ్రమ మీకు సంభవించినా కూడా అది ఒక గొప్ప వింత అని మీరు ఆశ్చర్యపడకండి. ఆ యొక్క శ్రమలు మామూలే. ఆ యొక్క శ్రమ మీకు కలుగుతుంది, కలగదని నేను ఎక్కడ చెప్పలేదు. శ్రమ కలుగుట మరి నాకు మేలాయను అని దావీదు భక్తుడు ఏ విధంగా అంటున్నాడో, శ్రమ అనేది అనుమతించబడింది. ఎందుకు అంటే ఒక శ్రమలే దేవునికి దగ్గరగా, దేవుని యొక్క హృదయానికి, మన హృదయం మరి దేవునికి దగ్గరగా వెళ్ళడానికి ఈ యొక్క శ్రమలు అనేవి మనకు ఒక మరి సహాయకులుగా మరి మనకి ఒక వారిదిగా ఈ విధంగా నిలుస్తున్నాయి. కాబట్టి శ్రమ మనకు కలిగింది అంటే ఇంకా దేవునికి దగ్గరగా, మరి దేవుని యొక్క సన్నిహితంగా మరి సంబంధం అనేది మనకి ఇంకా ఎక్కువ డెవలప్ అవడానికి ఈ శ్రమలు సహాయపడుతున్నాయి మనకి. కాబట్టి ఈ యొక్క అగ్ని వంటి మహాశ్రమ కలిగింది అంటే అక్కడ ఆశ్చర్యపడకూడి. ఎందుకంటే ఆ శ్రమలు మరి ఈ శ్రమలు మీకు కలుగుతాయని నేను ఆల్రెడీ చెప్తున్నాను. కాబట్టి మీకు శ్రమ కలుగును, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నేను ఎందుకంటే లోకాన్ని జయించున్నాను కాబట్టి నువ్వు కూడా లోకాన్ని జయిస్తావు. కాబట్టి నాకు ఏదో గొప్ప వింత, అసలు ఏంటి ఇంత భయంకరమైన శ్రమనా అని నువ్వు ఆశ్చర్యపడని అవసరం లేదు. ఎంత భయంకరమైన శ్రమ, ఎంత అగ్ని లాంటి శ్రమ అయినా కూడా అది అనుమతించబడింది. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని నేనే చెప్తున్నాను కదా. కాబట్టి ఆ యొక్క ఏ శ్రమ దగ్గర నువ్వు ఆశ్చర్యపడని అవసరం లేదు. నీకు శ్రమ కలుగుతుంది, అయినా కూడా ఆ శ్రమను బట్టి నువ్వు కృంగిపోకుండా ధైర్యం తెచ్చుకో అని దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడండి. కాబట్టి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మరి లాస్ట్ వీక్ చెప్పుకున్న దాంట్లో కూడా మరి మనం మరి దేవునితో మనము క్రీస్తుతో పాటు హింసించబడు నిమిత్తమే మనం పిలువబడిన వారమని లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదండి. కాబట్టి మనల్ని దేవుడు పిలిచిన పిలుపు ఆయనతో పాటు క్రీస్తు శ్రమలో పాలివారమై ఉండే విధంగా ఆయన మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మరి ఇక్కడ ఏమో క్రీస్తు యొక్క మహిమ బయలుపరచబడినప్పుడు మరి ఆ యొక్క క్రీస్తు శ్రమలో మనం పాలిభాగస్తులుగా ఉంటామని ఈ యొక్క మరి వాక్య భాగం తెలియపరుస్తుంది. కాబట్టి క్రీస్తు శ్రమలో మనం పాలిభాగస్తులుగా ఉంటున్నాము అనంటే మరి దేవుడు ఆ విధంగా శ్రమ మీకు ఆల్రెడీ కలుగుతుంది, కానీ ఆ యొక్క శ్రమలో మీరు ధైర్యంగా ఉండాలి. శ్రమ అనేది ఒక వింత సమస్య కాదు, ఒక వింత అసలు ఎవరికి లేనిది నాకు కలిగింది ఏంటి అనుకోవడానికి లేదు. మీకు ఎలాగైనా మరి శ్రమ అది కామన్ గా మీకు వస్తూనే ఉంటది, కానీ దాని నుండి మీరు ధైర్యంగా ఉండడి అని ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఏదో గొప్ప సమస్య, ఏదో గొప్ప మరి ఒక వేదన మనల్ని వెంటాడుతుందని ఆశ్చర్యపడని అవసరం లేదు. కానీ ఎంతటి సమస్య, ఎంతటి అగ్ని లాంటి ఎంతటి సమస్య అయినా కూడా మరి దాంట్లో నుండి దేవుడు విజయం ఇస్తాడు అని నమ్మి నిరీక్షణ కలిగి ధైర్యం తెచ్చుకోవాలి. ఆ విధంగా ధైర్యం తెచ్చుకోవాలి అని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. అలాగే కీర్తనలు మరి 34:18 కనుక చూస్తే, కీర్తనలు 34:18 చూస్తే, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఈ వాక్య భాగం ఆల్రెడీ మనకు చాలా సార్లు మనం చదువుకున్నాం, చాలా సార్లు విన్నాం, చాలా మెసేజ్లు విన్నాం. మరి విరిగిన మనస్సు, నలిగిన మనస్సు ఎవరికి ఉంటదండి? చాలా మరి సంతోషంగా, చాలా మరి అసలు ఎంతగా డబ్బు హోదా అనుభవించే వాళ్ళకి విరిగిన మనసు ఉంటుందా అండి? నలిగిన మనసు ఉంటుందా? ఎంతో ఎంజాయ్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు, అసలు ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా, మరణం అనే ఆ యొక్క పరిస్థితి వాళ్ళ ఇంట్లో కానీ లేకుండా, మరి ఎటువంటి అనారోగ్యం అనేది తెలియకుండా, ఇటువంటి వాళ్ళకి మరి విరిగిన మనసు, నలిగిన మనసు అంటే ఎంతో తెలుస్తుందా అండి? సో వాళ్ళకి ఎవరికి తెలియదు. శ్రమ అనుభవించే వాళ్ళకి, అనారోగ్యం
అనుభవించే వాళ్ళకి, ఒకవేళ మరణం వారి యొక్క గృహంలో జరిగిన వాళ్ళకి, ఒకవేళ మరి ఫైనాన్షియల్ ఆర్థిక సమస్య ఎదుర్కొన్న వాళ్ళకి, ఇటువంటి మరి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొంటున్న, శ్రమ అనుభవిస్తున్న ఆ యొక్క పరిస్థితుల గుండా వెళుతున్న వాళ్ళకి విసికి వేసారిపోయి నిరాశ కలిగి ఆ విధంగా మరి అటువంటి మరి విరిగిన మనసుతో ఉండే వాళ్ళే, ఆ విధంగా శ్రమ గుండా వెళ్ళే వాళ్ళే, వారి యొక్క హృదయమే, వారి మనసే ఆ విధంగా విరిగిపోయి నలిగిపోయి ఉంటది కదండి. కాబట్టి ఆ యొక్క శ్రమ కలిగిన ఆ యొక్క ప్రతి హృదయము మరి విరిగిపోయి ఉంటది, నలిగిపోయి ఉంటది. ఆ యొక్క విరిగిన హృదయానికంటే యెహోవా ఆసన్నుడు. యెహోవా ఆసన్నుడు అంటే దగ్గరగా ఉంటాడు. ఎందుకంటే విరిగిన మనసులో అసలు ఎవరు నాకు సహాయం చేయాలని అనుకున్నా కూడా, మరి నా వాళ్ళు అనుకున్నా కూడా ఎవరు చేస్తలేరు. ఒకవేళ చేద్దామన్నా వాళ్ళు ఎవరు చేయవలసిన మరి ఆ యొక్క చేయవలసినదే కాదు, ఇది దేవుడు చేయాల్సిందే అన్నంతగా మరి అటువంటి భయంకరమైన సమస్య, ఇది ఏ మనిషి చేయజాలనిది ఓన్లీ దేవుడే చేయాలి అన్నంతగా అటువంటి పరిస్థితి. సో ఆ పరిస్థితిలో దేవుని మీద మాత్రమే ఆనుకోవాలి, దేవుని మీద మాత్రమే ఆధారపడవలసిన మరి పరిస్థితి. సో అటువంటి సమయంలో మనం ఆ యొక్క మనస్సు విరిగిపోయి నలిగిపోయి మరెంతో విసికి వేసారిన ఆ యొక్క పరిస్థితి గుండా మనము వెళ్తున్నాము. కాబట్టి ఆ సమయంలో ఆ యొక్క విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించే దేవుడు. కాబట్టి ఆ యొక్క విరిగిన మనస్సు అయినా నలిగిన మనస్సు అయినా మరి ఆయనకి ఇష్టమైన బలులు. కాబట్టి మరి ఒక విరిగి నలిగిన మనస్సు శ్రమల్లో విసికి వేసారిన మనము ఆ యొక్క విరిగి నలిగిన మనసును కలిగి ఉన్నాం. కాబట్టి ఆ యొక్క విరిగిన మనసుతో, ఆ నలిగిన మనసుతో ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణ కలిగి జీవిస్తే, మరి ధైర్యం కలిగి ఉంటే ఆ యొక్క విరిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలులు. కాబట్టి ఆ యొక్క విరిగిన హృదయమే ఆయనకు సంపూర్ణంగా కుండ బద్దలు కొట్టినట్టుగా, కుండ మరి కంప్లీట్ గా కుమ్మరించబడినట్టుగా ఆ విధంగా మన హృదయాన్ని ఆయన దగ్గర కుమ్మరిస్తే ఆ యొక్క విరిగిన మనసే మరి ఆయనకి ఎంతో ఇష్టమైన బలి అర్పణ. కాబట్టి ఆయన ఆ యొక్క విరిగిన మనసుకి ఎంతో దగ్గరగా ఉంటాడంట, ఆసన్నుడుగా ఉంటాడంట. కాబట్టి మరి శ్రమ నొంది ఉండుట నాకు మేలాయనని దావీదు భక్తుడు చెప్పినట్టుగా ఆ విధంగా ఈ యొక్క శ్రమలో విరిగిపోయిన మనస్సు, నలిగిపోయిన మనస్సు మరి ఆయన ఎంతో ఆసన్నుడిగా దగ్గరగా ఉంటాడంట, ఆయన వారిని రక్షిస్తాడంట. మరి అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయము 9వ వచనంలో గనుక చూస్తే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 9వ వచనంలో గనుక చూస్తే, మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదువని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అతి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరి మా కొరకు ప్రార్థన చేయటం వల్ల మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకు మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారే ఉన్నారు. ఆ విధంగా మరి దేవుని మీద తప్ప ఇంకా ఎవరి మీద ఆధారపడిన ఈ యొక్క మరి పరిస్థితులను బట్టి అయితే మేము మరణం అయిపోతున్నాము, ఇంకా మాకు ఈ విధంగా ఏ ఒక్క ఆశ లేదు, ఏ హోప్ కూడా లేదు, ఇంకా పూర్తిగా అయిపోయింది, ఇంకా మా యొక్క పరిస్థితి ఇంకా చేజారిపోయింది, ఇంకా అయిపోయింది అనుకున్నంతగా మరి చివరి దశలో మరి ఈ యొక్క పౌలు భక్తుడు ఆ విధంగా రాస్తున్న ఈ యొక్క లేఖనం, మరి అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎటువంటి నమ్మకం లేదు అన్న పరిస్థితిలో కూడా మరి ఆ విధంగా ఎంతో కృంగిన పరిస్థితిలో వారు ఉంటున్నప్పుడు దేవుని అందే తప్ప ఇంకా ఎవరి అందు వారు నమ్మిక ఉంచలేదు. కాబట్టి ఆ విధంగా మరి ఒక మరణం నుండి వారిని దేవుడే తప్పించిండంట. తర్వాత ఇంకా ఈ విధంగా తప్పించిండు కాబట్టి ఇక ముందు కూడా మమ్మల్ని మరణం నుండి తప్పిస్తాడు అటువంటి గొప్ప నిశ్చయిత, అటువంటి గొప్ప శ్రమ నుండి దేవుడు మరి మమ్మల్ని విడిపించిండు అన్న ఎటువంటి ఏ హోప్ లేదు. ఎందుకంటే ఈ యొక్క శ్రమ నుండి మేము తప్పించబడతామని ఎటువంటి నిరీక్షణ, ఏ హోప్, ఏ సహాయం లేదు, ఇక మేము మరణమైపోతున్నాము అన్న పరిస్థితిలో మరి దేవుడు వారిని తప్పించిండంట. ఆ యొక్క మరణం నుండి తప్పించి వారికి సంపూర్ణంగా మరి జీవం ఇచ్చిందంట. అటువంటి పరిస్థితుల్లో ఎంతో విశ్వాసం కలిగి, ఎంతో నిరీక్షణ కలిగి దేవుని కోసం మరి ఎంతో నమ్మకంగా మరి ధైర్యంగా నిరీక్షణ కలిగి ఉన్నారు. కాబట్టి అటువంటి గొప్ప కృప ఆ యొక్క శ్రమల్లో ఆయన మీద ఆధారపడడం, అలాగే ధైర్యంగా
కలిగి ఉండడం. ఆ విధంగా పౌలు భక్తుడు తన లేఖనంలో రాస్తున్నట్టుగా ఆ విధంగా మరి ఏ ఒక్క శ్రమను గురించి, అయ్యో నాకు ఇంత సమస్యనా, ఇంత గొప్ప వేదననా అని ఏదో వింత మనకు సంభవించినట్టుగా మరి ఆ విధంగా ఆశ్చర్యపడకుండా ఈ యొక్క శ్రమలు నా ఆత్మీయ జీవితంలో ఈ యొక్క మరి ఆత్మీయ ఆ యొక్క పోరాటంలో సహజం కాబట్టి మరి ఒక శ్రమల్లో నేను విసిగిపోకుండా, వేసారకుండా, నలిగిపోకుండా, ప్రశ్నించకుండా, దేవుణ్ణి మరి విసిగిపోకుండా, ఎక్కడ నిందించకుండా, అవమానించకుండా, మరి ఆ విధంగా సనవకుండా, గొనవకుండా దేవుని యందే కలిగి ఉండాలి అని ఆ విధంగా మరి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలాగే కీర్తనలు 139 16వ వచనంలో గనుక చూస్తే ఈ యొక్క 139:16 వచనంలో మరి నేను పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. ఆమేన్. మరి చూడండి, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. నేను పిండంనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను అంటే మరి ఒక శ్రమ అకస్మాత్తుగా వచ్చింది కాదు, ఏదో ఇప్పటిప్పుడు వచ్చింది కాదు, కానీ మరి తల్లి గర్భంలో పిండంనై ఉండగానే పిండం రూపించబడేట మరి జరుగుతున్నప్పుడే మరి ఆయన కన్నులు మనల్ని చూసినవంట. అలాగే ఈ యొక్క మరి ఈ వ్యక్తికి ఇంత ఆయుష్, ఇన్ని సంవత్సరాలు, మరి ఇన్ని సంవత్సరాల, ఇన్ని దినములు, ఇన్ని గంటలు ఈ వ్యక్తి బతుకుతాడు అని ఎంత సంవత్సరాలు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు ఈ యొక్క వ్యక్తికి ఆయుష్ ఇచ్చి ఉన్నాడు దేవుడు. ఆ యొక్క ఇవ్వబడిన ఆయుష్ నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో. మరి ఈ ఫలానా వ్యక్తికి 80 సంవత్సరాల మరి 5 నెలల మరి ఒక 7 గంటల 50 నిమిషాలు అని సంథింగ్ ఒక వ్యక్తికి ఒక ఆయుష్ నిర్ణయించబడితే ఆ ఆయుష్లో ఒక్క దినము కూడా, ఒక గంట కూడా, ఒక్క క్షణం కూడా ఇంకా కంప్లీట్ గా అవ్వకముందే, మరి ఒకటైనా ఆ దినము ఒక్కటి కూడా కాకముందే మరి దేవుని యొక్క గ్రంథంలో మన దినములన్నీ లిఖించబడినాయి అంట. అంటే అంత పర్ఫెక్ట్ గా ఆయన మన మీద ఉద్దేశం కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన మన మీద సంపూర్ణంగా అసలు ఈ వ్యక్తికి ఏ శ్రమగా ఉండాలి, ఈ శ్రమ ఈ వ్యక్తికి ఎటువంటి శ్రమ పెట్టాలి, ఈ వ్యక్తికి ఏ విధంగా ఎటువంటి శ్రమలో అయితే మరి దేవునికి దగ్గరగా వస్తుంది, ఆ శ్రమ నుండి ఏ విధంగా తప్పించబడుతుంది, ఎటువంటి నిరీక్షణ కలిగి ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని మరి అకస్మాత్తుగా ఇప్పటిదిప్పుడు సెట్ చేసుకున్న ప్రణాళిక, మరి ప్లాన్ అంటారు కదండి. కాబట్టి ఆ యొక్క ప్లాన్ ఇప్పటిదిప్పుడు సెట్ చేసింది కాదు, కానీ మరి తల్లి గర్భంలో పిండంనై రూపించబడక ముందే మరి అప్పుడే ఆయన కన్నులు మనం చూసినాయి అంట. కాబట్టి ఆ యొక్క మరి మనకి ఇవ్వబడిన నియమించబడిన దినములు మరి దాంట్లో ఒక్కటి కూడా కాకముందే కూడా మన యొక్క మరి దినములన్నీ ఆయన గ్రంథంలో లిఖితంలో ఉన్నాయంట. కాబట్టి మరి ఆయన మన మీద ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ కలిగి ఉంటే, ఇంత పర్ఫెక్ట్ గా మరి ఈ యొక్క సృజించిన వాడు ఏదో శ్రమలతో చంపేసి ఇంకా మొత్తం ఈ శ్రమల్లో విసికి వేసారిపోయి నశించిపోయి మొత్తానికి నాశనానికి దిగిపోయి ఆ విధంగా ఉండాలని ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం కాదు. కానీ మరి ప్రతి శ్రమలో దేవునికి దగ్గరగా వస్తుంది, ధైర్యం తెచ్చుకుంటది, నిరీక్షణ కలిగి ఉంటది అని ఆయన మరి 1000 కన్నులతో మరి ఆ యొక్క మరి ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడంట. మన కోసం ఎంతో తన 2 ఎత్తులు చాచి మన కోసం మరి చూసి మనల్ని గమనిస్తున్నాడంట. మరి నా యందు ఎవరు ఆశ కలిగి ఉంటారో, నా యొక్క మరి అడుగు జాడల్లో నా యొక్క మరి వాక్యానుసారంగా, ఆజ్ఞానుసారంగా ఎవరు నడుస్తారేమో అని ఆశతో ఎదురు చూస్తున్నాడంట. ఆయన యొక్క మరి దినమంతా ఆయన చేతులు మన కోసం మరి చాపబడి ఉన్నాయంట. కాబట్టి ఆ విధంగా మరి ఒక శ్రమ, అగ్ని వంటి శ్రమ మరి నాకు కలిగింది అనేది ఆశ్చర్యం, మరి ఏదో వింతలాగా మరి ఆ విధంగా కాకుండా ఎంతటి శ్రమ అయినా కూడా అన్ని ఆయన జయించిన్నాడు అనే గొప్ప ధైర్యం మనం కలిగి ఉంటే, అటువంటి గొప్ప విశ్వాసం కలిగి ఉంటే, మరి లాస్ట్ వీక్ నేర్చుకున్నట్టుగా నమ్మకంతో పాటు నిరీక్షణ. కాబట్టి ఆయన మనకు చేస్తాడు, ఈ పరిస్థితి నుండి తప్పించబడతాడు, వాగ్దానం ఇచ్చిన వాడు కంపల్సరీ నెరవేరుస్తాడు, ఈ పరిస్థితి నుండి నాకు విడుదల వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పటికైనా ఈ రోజు చెప్పి ఉన్నాడు, ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు, ఈ రోజు దర్శనం వచ్చింది, ఈ రోజు కళ వచ్చింది, ఈ రోజు ప్రవచనం వచ్చింది, మరి అది రేపు నెరవేరలేదు అంటే ఇంకో సంవత్సరానికి నెరవేరుతుందా, ఇంకొక మరి 10 years కి నెరవేరుతుందా? కానీ మరి ఇచ్చిన వాడైతే నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు,
దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి అది ఎప్పటికైనా నెరవేర్చబడుతుంది అని నిరీక్షణ మరి కలిగి ఉండాలని మనం హెచ్చరించబడుతున్నాము. అలాగే మరి ధైర్యం కలిగి ఉండాలని, నేను లోకంను జయించున్నాను కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంను జయించున్నాను, మీరందరూ మరి నాలాగా లోకంను జయించాలి, కాబట్టి మీరు కృంగిపోవడం నా చిత్తం కాదు, మీరు ధైర్యం కలిగి ముందుకు వెళ్ళాలి, ధైర్యం కలిగి నడుచుకోవాలి, ధైర్యం కలిగి ఈ యొక్క శ్రమలను జయించాలి, మరి ఎక్కడగా కృంగిపోవద్దు అనేది మరి దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. కాబట్టి మనం ఒకవేళ దేవుని మన సమస్యలను బట్టి మరి ప్రశ్నిస్తున్నామేమో, ఒకవేళ మరి దేవుని నిందిస్తున్నామేమో, అవమానిస్తున్నామేమో, మరి ఒకవేళ మరి ఆ యొక్క మరి పరిస్థితులను బట్టి ఒకవేళ సన్నికి కొనిగి అసలు ఇంకేం చేస్తాడులే, ఇంకా దేవుడు ఇంకేం చేస్తాడులే, అసలు నిన్న ఆఫ్టర్నూన్, నిన్న మధ్యాహ్నం మరి ఒక తల్లి గారు అమ్మ ఏమైంది ఇట్లా అని ఫోన్ చేసినప్పుడైతే ఇంకా అసలు చాలా భయంకరమైన, అసలు దేవుడు ఏంటి ఇంకా ఎన్ని ఇయర్స్ నాకు ఇంకా నేనే కనిపిస్తున్నానా, అసలు దేవుడికి న్యాయము అనేది దేవుడికి కనిపిస్తుంది కదా, ఇంకా నన్నే విరగొడతాడా అని లిటరల్ గా నేను పలికిన మాటలు ఇవన్నీ. అసలు ఇంకా నన్ను ఇంతగా విరగొడుతున్నాడు, ఇంకా నన్ను ఇంతగా నలగొడుతున్నాడు, ఇంకెంతగా నేను భరిస్తాను, నేను అసలు మనిషినా ఇంకేమన్నా, ఇంకెప్పుడు దేవుడు కృప చూపుతాడు అని పలికిన మరి ఈ మాటలే నేను కూడా పలకవలసి వచ్చింది. కాబట్టి అటువంటి ఆ యొక్క పరిస్థితులు, మన పరిస్థితులను బట్టి ఆ యొక్క బాధ యొక్క తీవ్రత మనకి ఉండొచ్చు. సో ఆ పరిస్థితుల్లో మరి దేవా మరి నిన్ను నేను నిన్ను నేను ప్రశ్నించానేమో, శనిగానేమో, గొనిగానేమో, దయతో మమ్మల్ని క్షమించవా దేవా, మరి సహాయం చేయవా అని మరి దేవుని స్తుతించు ఉపవాసంలో కూర్చున్నప్పుడు ఈ విధంగా గొప్ప వాక్కు ద్వారా దేవుడు మరి బలపరిచిన్నాడు. నేను లోకంను జయించిన్నాను కాబట్టి నీకు కూడా జయం ఇస్తాను, కాబట్టి నువ్వు ధైర్యం కలిగి ఉండాలి, నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం మరి నా యొక్క మాట మీద నువ్వు నిరీక్షణ కలిగి ఉంచాలని ఆ విధంగా దేవుడు మాట్లాడడం జరిగింది. కాబట్టి మరి మన యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ మరి ప్రశ్నించుట అనేది మనం దూరం చేసుకొని పరిస్థితులను బట్టి దేవుణ్ణి ప్రశ్నించాలనిపిస్తుంది, కానీ ఆ యొక్క పరిస్థితులను బట్టి ఎక్కడ కూడా సనగకుండా, గొనకుండా, ప్రశ్నించకుండా ఏదైనా దేవా నీకు స్తోత్రం, ఏదైనా నీకు కృతజ్ఞతలు, ఏదైనా నీకు వందనాలు అని ఆయనను గనుక స్తుతిస్తే, ఆయనను గనుక మనం మరి సంపూర్ణ భారం ఆయన మీద వేసి సంపూర్ణంగా ఆయనకు మనల్ని మనము మరి సమర్పించుకొని మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రతికూల పరిస్థితులను బట్టి నీకు వందనాలు దేవా, జాబ్ లేనందుకు వందనాలు, అనారోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, ఈ యొక్క మరి ఆత్మీయ పోరాటాన్ని బట్టి వందనాలు, మరి ఈ యొక్క లైఫ్ సమస్యను బట్టి నీకు వందనాలని ఈ విధంగా అన్ని విషయాలలో ప్రతికూలతల్లో కూడా ఆయనకు వందనాలు చెల్లిస్తే మరి ఆ విధంగా మరి మన యొక్క పరిస్థితులను బట్టి, మన యొక్క కన్నీటిని బట్టి ఆయన మరి ధైర్యంగా అక్కడ మరి ఏదో మరి కఠినంగా ఉండే దేవుడు కాదు, కరుణామయుడు, దయామయుడు. కాబట్టి మన కోసం పరిగెత్తుకొని మరి ఆయన సింహాసనం మీద నుండి దిగి వచ్చి మన కోసం సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చే వాగ్దానం మరి నేను లోకంను జయించున్నాను కాబట్టి మీరు జయిస్తారు, మీరు ధైర్యంగా ఉండండి, మీకు లోకంలో శ్రమ కలుగుతుంది, కలిగినా కూడా మీరు ధైర్యంగా ఉండండి అని మరి ఆయన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మన పరిస్థితుల్లో మనం ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా, ఎక్కడ కూడా మరి భయపడకుండా, ఎక్కడ కూడా విసిగి వేసారకుండా, ఆ యొక్క ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మరి దేవుని యందే, దేవుని యొక్క వాక్యం యందే మరి దేవుని మీదనే మనం నమ్మకం పెట్టుకుంటే ఆ యొక్క ధైర్యం ఆత్మ ఇచ్చే, ఆత్మ సమకూర్చే ఆ యొక్క ధైర్యము మనుషులు ఎవ్వరూ ఇవ్వలేని గొప్ప ధైర్యం మన జీవితంలో, పరిస్థితులను అధిగమించే ధైర్యం మరి దేవుడు మనకిస్తాడని ఈ యొక్క దేవుడు వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ చిన్న వాక్య భాగం దేవుడు దీవించును గాక. ఆమేన్.